హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్సీ స్టూడియో వరల్డ్ వైజ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మనం ఫ్యూచర్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటాం. షెల్లు విల్లు. ఫ్యూచర్లో అయితే షెల్తోని విల్లుతోని క్వశ్చన్స్ అడుగుతాం. పాస్ట్లో అయితే డిడ్తో అడుగుతాం. ప్రజెంట్ అయితే డూ డస్తో అడుగుతాం. రెగ్యులర్గా డైలీ డైలీ చేసే సెంటెన్స్ని క్వశ్చన్స్ అడగాలనుకో డూ డస్తో అడుగుతాం. పాస్ట్లో జరిగిపోయిన వాటిని క్వశ్చన్స్ అడగాలంటే డిడ్తో అడుగుతాం. ఫ్యూచర్లో అయితే షెల్లు విల్లు వాడతాం. డిడ్కి అయితే మనము 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి మనం డిడ్నే వాడినాం. కానీ షెల్కి విల్లుకి అలా కాదు. షెల్కి ఐవి సబ్జెక్ట్స్ కి అయితే షెల్ వాడాలి. యు దే ఈ షీట్ కి అయితే విల్లు వాడాలి. ఇప్పుడు ఐవి యు దే ఈ షీ ఇట్ ఈ 7 సబ్జెక్ట్ ని ఉపయోగించి ఈ హెల్పింగ్ వెర్బ్ ని ఉపయోగించి ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ తో క్వశ్చన్స్ ఎలా అడగాలో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. వాట్ షెల్ వి టేక్? వాట్ షెల్ వి టేక్? మనము ఏం తీసుకుందాం? ఫ్యూచర్ లో మనము ఏం తిందాము? వాట్ షెల్ వి హ్యావ్? మనము ఏం తిందాము? మనము వాట్ షెల్ వి టేక్ లంచ్? మనం లంచ్ ఏం లంచ్ చేద్దాము అని అడగాలనుకో వాట్ షెల్ వి టేక్ లంచ్. షెల్ వస్తే వీకి కానీ ఐకి కానీ షెల్ వాడాలి. యూకి దేకు ఈ షీ ఇట్కి విల్లు వాడాలి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ మీద అంటాడు. ఇప్పుడు వేర్ విల్ ఈ గో? వేర్ విల్ ఈ గో? అతను ఎక్కడ వెళ్తాడు? వేర్ విల్ ఈ గో? ఈయన ఫ్యూచర్ లో ఇప్పుడు ఆయన వెళ్ళాలనుకుంటున్నాడు. వేర్ విల్ ఈ గో? అతను ఎక్కడ వెళ్తాడు అని మనము వేరే వ్యక్తితోని అడిగే క్రమంలో ఈ విధంగా అడగాలి. వేర్ విల్ ఈ గో? లేకపోతే whose book which bike will he purchase? ఏ బైక్ ని ఇతను కొంటాడు ఫ్యూచర్ లో అని అడగాలంటున్నాడు. ఇతను కాబట్టి విల్ వాడాలి. విచ్ బైక్? ఏ బైక్? విచ్ బైక్ విల్ హీ పర్చేస్? ఇతను ఏ బైక్ ని పర్చేస్ చేస్తాడు అని అడగాలి ఫ్రెండ్స్. whose book will he take? whose book will he take? అతను ఎవరి యొక్క బుక్ తీసుకుంటాడు అని ఫ్యూచర్ లో అడగాలనుకో whose book will he take? ఈ విచ్ గానీ whose గానీ నౌన్ అనేది యాడ్ చేయాలి. విచ్ తర్వాత విచ్ బైక్ లేదంటే whose వాట్స్ whose బుక్ ఇలా నౌన్ యాడ్ చేయాలి. whom అనుకో ప్రిపోజిషన్ అన్నాడు. along with whom along with whom shall we go? along with whom shall we go? ఇప్పుడు మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాం. మేము ఇద్దరం కలిసి మేము ఎవరితో వెళ్ళాలి మాకు తెలియదు. అప్పుడు మేము అనేది వస్తుంది కాబట్టి shall ని వాడాలి. along with whom ఎవరితో shall we go? shall we go? మేము ఎవరితో వెళ్ళాలి. along with whom shall I go? నేను ఎవరితో వెళ్ళాలి? along with whom shall I go? ఐ వచ్చింది కాబట్టి షెల్లు ఐవి వస్తే షెల్లు యు దే ఈ షీ ఇట్ వస్తే విల్లుని వాడాలి ఫ్రెండ్స్. షెల్లుకు నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది. విల్లుకు నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది. విత్ whom won't he go? అతను ఎవరితో వెళ్ళొద్దు. అతను విత్ whom will he go? అతను ఎవరితో వెళ్ళాలి అంటే విత్ whom will he go? అతను ఎవరితో వెళ్ళొద్దు అంటే నెగిటివ్ లో చెప్పాలనుకున్నప్పుడు won't అనేది వాడాలి. విత్ whom won't he go? ఇప్పుడు ఒక్కొక్కటి సెంటెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వాట్ తో చూద్దాం. వాట్ విల్ హీ టేక్? ఇతను ఏం తీసుకుంటాడు? ఇతను ఏం తీసుకుంటాడు అడగాలనుకో ఫ్యూచర్ లో అతను ఏం తీసుకుంటాడు అని అడగాలనుకో వాట్ విల్ హీ టేక్ అని తెలియజేస్తాం. నెక్స్ట్ వై విల్ యూ క్రై? నువ్వు ఎందుకు ఏడుస్తావు? లేకపోతే వై విల్ యూ గో? నువ్వు ఎందుకు వెళ్తావు? వై విల్ యూ గో? నువ్వు ఎందుకు వెళ్తావు? ఇప్పుడు ఒక అతను వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటుడు. అతన్ని మనము ఎందుకు వెళ్తావు అని అడగాలని ప్రశ్నించినాం అనుకో వై విల్ యూ గో? యూ కాబట్టి మనం విల్లు వాడాలి.
యు 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 అనే యు కాబట్టి విల్ వాడాలి. వై విల్ యు గో, వైకి విల్ కు నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది లేదా విల్ నాట్ అవుతుంది. వై విల్ నాట్ యు గో, నువ్వు ఎందుకు వెళ్ళవు. వై వోంట్ యు గో, నువ్వు ఎందుకు వెళ్ళవు. నెక్స్ట్ వేర్, వేర్ అంటే ఎక్కడ. వేర్ షెల్ వి గో, మనము ఎక్కడ వెళ్దాం. మనము ఫ్యూచర్ లో ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాం, మనం ఎక్కడ వెళ్దాం అని అడిగే టైంలో వేర్ షెల్ వి గో అని గో అని సెంటెన్స్ ఫామ్ చేయాలి. వి కాబట్టి మనము షెల్ వాడినాం. వీకి కానీ ఐకి కానీ మనం షెల్ వాడతాం. వీకి వేర్ షెల్ వి గో, మనము ఎక్కడ వెళ్దాం. ఫ్యూచర్ లో వేర్ షెల్ వి గో టుమారో, కీవర్డ్స్ టుమారో, నెక్స్ట్ మంత్, టుమారో నెక్స్ట్ మంత్, ఈవినింగ్, ఇవన్నీ కీవర్డ్స్. వేర్ షెల్ వి గో ఈవినింగ్, మనం ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా, ఎక్కడ వెళ్దాం. వేర్ షెల్ వి గో. వెన్ విల్ యూ కమ్ బ్యాక్, నువ్వు ఇప్పుడు ఊరు వెళ్తున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడగాలనుకో, వెన్ విల్ యూ కమ్ బ్యాక్, నువ్వు మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తావు. వెన్ విల్ యూ కమ్ బ్యాక్, నువ్వు ఇప్పుడు ఊరు వెళ్తున్నావు, మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడగాలనుకో, వెన్ విల్ యూ కమ్ బ్యాక్. విల్లును యూ కాబట్టి విల్లును పెట్టాలి. ఐవి అయితే షెల్లును పెట్టాలి. విచ్ బైక్ విల్ యూ పర్చేస్, విచ్ బైక్ విల్ యూ పర్చేస్. ఇప్పుడు మన ఫ్రెండ్ని అడుగుతున్నాం, ఇంకో ఫ్రెండ్ బండి కొనబోతుండు, ఇంకో ఫ్రెండ్ బైక్ కొనబోతుండు, ఏ బైక్ అయినా కొంటుండు. విచ్ బైక్ విల్ యూ పర్చేస్, అతను ఏ బైక్ కొనబోతుండు అని అడగాలంటే విల్లును పెట్టి, యూ దే ఈ షీట్ కాబట్టి విల్లును పెట్టి విచ్ బైక్ విల్ యూ పర్చేస్. ఇక్కడ V1 ఫామ్ వస్తుంది, ఇవన్నిటికీ V1 ఫామ్ వస్తుంది. V1 ఫామ్ ముందు సబ్జెక్ట్ పెట్టి దానికంటే ముందు హెల్పింగ్ వెర్బ్ పెట్టి 9 వర్డ్స్ ఉపయోగించి ఈ విధంగా మీరు చెప్పాల్సి ఉంటుంది. హూస్ హెల్ప్ షెల్ ఐ టేక్, ఇప్పుడు నాకు ఒక పని చేయాలనుకుంటున్నా, దానికి హెల్ప్ కావాలి. హూస్ హెల్ప్, ఇక్కడ ఈ విచ్ కానీ హూస్ కానీ ఈ రెండింటికి నౌన్ యాడ్ చేయాలి. నౌన్ యాడ్ చేయడం అంటే ఇప్పుడు విచ్ ఉంది, ఈ విచ్ అనే WH వాడికి విచ్ బైక్, ఏ బైకు, విచ్ అంటే ఏది, ఏ బైకు అని ఒకటి ఈ నౌన్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి మనము ఈ WH వాడుతోని క్వశ్చన్ ని అడగాల్సి ఉంటుంది. అలాగే ఊజ్ కూడా ఎవరి యొక్క హెల్ప్, ఈ ఊజ్ అనే WH వాడికి ఈ హెల్ప్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి హూజ్ హెల్ప్ షెల్ ఐ టేక్, నేను ఫ్యూచర్ లో నేను ఒక పని చేయాలనుకుంటున్నా, దానికి హెల్ప్ కావాలనుకో, హూజ్ హెల్ప్ షెల్ ఐ టేక్. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఐ వ్యూ అయితే ఏది తీసుకుంటాం, షెల్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకొని సెంటెన్స్ ఫామ్ చేయాలి. మళ్ళీ హూమ్ అనుకో, ఇక్కడ ప్రిపోజిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఉందిగా హూమ్కి విత్ హూమ్ షెల్ వి గో. రేపు మనము ఎక్కడికి ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాం, మనకు ఆ ప్రదేశం గురించి తెలియదు. విత్ హూమ్ షెల్ వి గో, మనము ఎవరితో వెళ్దాం. విత్ హూమ్ షెల్ వి గో అంటే మనం ఎవరితో వెళ్దాం అని. హౌ విల్ యూ లెర్న్, నువ్వు ఎట్లా నేర్చుకుంటావు, ఏదైనా పని నేర్చుకోవాలనుకుంటున్నావు, అది నువ్వు ఎట్లా నేర్చుకుంటావు అని చెప్పే క్రమంలో మనం హౌ విల్ యూ లెర్న్ అని ఉపయోగించాలి. మళ్ళీ ఇంకోటి లాస్ట్ది ఎవరు అంటే హూ విల్ హెల్ప్ యూ, నీకు ఎవరు సాయం చేస్తారు. హూ విల్ హెల్ప్ యూ. కొన్నిసార్లు మనం అంటుంటాం ఐ విల్ సీ దట్ హూ విల్ హెల్ప్ యూ, ఐ విల్ సీ దట్ హూ విల్ హెల్ప్ యూ, నీకు ఎవరు సాయం చేస్తారో నేను చూస్తా అన్నట్టుగా అంటుంటాం. అలాంటి టైంలో మనకి హూ విల్ హెల్ప్ యూ, నీకు ఎవరు సాయం చేస్తారు అని చెప్పే క్రమంలో మనము హూని యూజ్ చేసి సెంటెన్స్ ని ఫామ్ చేస్తాం. ఇది కాకుండా ఇంకోటి ఉంది, హూ విల్ మ్యారీ హిమ్, అతన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు. ఐ విల్ సీ దట్ హూ విల్ మ్యారీ హిమ్, లేకపోతే హూ విల్ మ్యారీ హర్. సో ఫ్రెండ్స్ 9 WH వర్డ్స్ ని యూజ్ చేసి మనం 9 సెంటెన్స్ ని ఫామ్ చేసినాం. ఇప్పుడు భవిష్యత్తులో క్వశ్చన్స్ అడగాలనుకుంటే చెల్లు విల్లుని యూజ్ చేసి మనము 9 క్వశ్చన్స్ ని సెంటెన్స్ ఫామ్ చేసినాం. ఇప్పుడు నెగిటివ్ గా ఫ్యూచర్ లో నెగిటివ్ క్వశ్చన్ ని ఎట్లా అడగాలో ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్. చెల్లుకు నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది, విల్లుకు నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది. ఇప్పుడు వోంట్ మీద
వోంట్ మీద షాంట్ మీద ఇవే ఇవే సెంటెన్స్ ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వాట్ వాట్ వోంట్ ఈ టేక్, ఇతను ఏం తీసుకోడు అని అడగాలనుకో, ఇతను ఏం తీసుకుంటాడు అంటే వాట్ విల్ ఈ టేక్, ఇతను ఏం తీసుకోడు అడగాలంటే వాట్ వోంట్ ఈ టేక్. వై వోంట్ యూ కమ్, నువ్వు ఎందుకు రావు, నువ్వు ఎందుకు వస్తావు అని ఫ్యూచర్ లో అడగాలంటే వై విల్ యూ కమ్, నువ్వు ఎందుకు రావు అని అడగాలనుకుంటే వై వోంట్ యూ కమ్. వేర్ షాంట్ వి గో, షెల్లుకు నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, షాంట్ అవుతుంది. వేర్ షాంట్ వి గో, మనం ఎక్కడ పోవద్దు, భవిష్యత్తులో మనం ఎక్కడ పోవద్దు. వెన్ వోంట్ యూ కమ్, నువ్వు ఎప్పుడు రావు. విచ్ బైక్ వోంట్ ఈ పర్చేస్, ఏ బైక్ అతను కొనట్లేదు. హూజ్ హెల్ప్ షాంట్ ఐ టేక్, నేను ఎవరి హెల్ప్ తీసుకోవద్దు, నేను ఎవరి హెల్ప్ తీసుకోవాలంటే హూజ్ హెల్ప్ షిల్ ఐ టేక్, నేను ఎవరి హెల్ప్ తీసుకోవద్దంటే హూజ్ హెల్ప్ షాంట్ ఐ టేక్. విత్ హూమ్ షాంట్ వి గో, మనం ఎవరితో వెళ్ళొద్దు. హౌ వోంట్ యు లెర్న్, నువ్వు ఎలా నేర్చుకోవు. హూ వోంట్ హెల్ప్ యూ, నీకు ఎవరు సాయం చేయరో నేను చూస్తా, ఎవరు సాయం చేస్తారో చూస్తా అంటే హూ విల్ హెల్ప్ యూ, ఎవరు సాయం చేయరో చూస్తా అంటే హూ వోంట్ హెల్ప్ యూ. ఇప్పుడు భవిష్యత్తులో 9 వాట్స్ ఉపయోగించి షెల్లు విల్లుని యూజ్ చేసి మనం భవిష్యత్తులో క్వశ్చన్స్ అడిగినాం. ఇప్పుడు ఇంతకుముందు డూ డస్ క్లాసు డిడ్ క్లాసు కూడా చెప్పిన, ఇప్పుడు డూ డస్ డిడ్ ఇవి ఒకసారి మనం తెలుసుకుందాం. మీకు భవిష్యత్తులో క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలిసింది అనుకుంటా. ఆల్రెడీ మనము డూ డస్ క్లాసు డిడ్ తో సేమ్ ఇదే సెంటెన్స్ ని డూ డస్ తో డిడ్ తో ఎలా అడగాలో మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. వాట్ ఈసీ ఇట్ కాబట్టి డస్ తీసుకోవాలి. వాట్ డస్ ఈ టేక్, అతను ఏం తీసుకుంటాడు. అదే డిడ్ ని యూజ్ చేస్తే గతంలో ఆయన ఏం తీసుకున్నాడు, పాస్ట్ 1 minute బ్యాక్ జరిగిపోయిందంతా పాస్ట్ కాబట్టి వాట్ డిడ్ ఈ టేక్ అనాలి. ఇప్పుడు అనుకో ప్రజెంట్ అనుకో వాట్ డస్ ఈ టేక్ అనాలి. భవిష్యత్తులో అయితే విల్లు కానీ షెల్లు కానీ పెట్టాలి. ఈ 3 హెల్పింగ్ వెర్బ్స్ ని యూజ్ చేస్తూ 9 WH వర్డ్స్ తో 9 సెంటెన్స్ ని ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మిగతా ఇవన్నీ కూడా చూద్దాం. వై డు యూ కమ్, నువ్వు ఎందుకు వస్తావు. యూ కాబట్టి డూ వాడినాం ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కాబట్టి డస్ వాడినాం. ప్రజెంట్ అయితే వై డు యూ కమ్, నువ్వు ఎందుకు వస్తావు. గతం అయితే పాస్ట్ అయితే వై డిడ్ యూ కమ్, నువ్వు ఎందుకు వచ్చినావు. వేర్ డు వి గో, మనము ఎక్కడ వెళ్దాం. వేర్ డిడ్ వి గో, మనము ఎక్కడ వెళ్ళినాం గతంలో, పాస్ట్ కాబట్టి వై డిడ్ యు గో. ఇక్కడ కూడా సేమ్. వెన్ డు యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు. డిడ్ పెడితే వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వచ్చినావు. ఆల్రెడీ వచ్చేసిండు అతను అడుగుతున్నావు వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు అని ప్రజెంట్ లో అడగాలనుకుంటే వెన్ డు యూ కమ్. ఫ్యూచర్ లో అయితే వెన్ విల్ యూ కమ్ అని అడుగుతాం. ఒకవేళ వీటిని నెగిటివ్ లో అడగాలనుకో వై డింట్ యూ కమ్, నువ్వు ఎందుకు రాలేవు. గతంలో నువ్వు ఎందుకు వచ్చినావు అడగాలనుకో వై డిడ్ యూ కమ్, నువ్వు ఎందుకు వచ్చినావు. వై డింట్ యూ కమ్, నువ్వు ఎందుకు రాలేవు. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. వాట్ డిడ్ ఈ టేక్, ఇతను ఏం తీసుకుండు. ఇతను ఏం తీసుకోలేదంటే డిడ్కు నాట్ యాడ్ చేస్తే డిడ్ నాట్ అవుతుంది, డింట్ అవుతుంది. డూకు నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది. డస్ కు నాట్ యాడ్ చేస్తే డస్ నాట్ అవుతుంది. సో ఇక్కడ డిడ్కు నాట్ యాడ్ చేస్తే వై డింట్ యూ కమ్, నువ్వు ఎందుకు రాలేవు. వై డోంట్ యూ కమ్, నువ్వు ఎందుకు రావు. సేమ్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్. వెన్ డింట్ యూ కమ్, నువ్వు ఎందుకు రాలేవు. నువ్వు ఎప్పుడు రాలేవు, ఎప్పుడు రావు. వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వచ్చినావు. నువ్వు ఎప్పుడు రాలేవు. వెన్ డింట్ యూ కమ్, నువ్వు ఎప్పుడు రాలేవు. విచ్ బైక్ విల్ యూ పర్చేస్, ఇతను భవిష్యత్తులో ఏ బైక్ కొనబోతుండు. విచ్ బైక్ విల్ యూ పర్చేస్ టుమారో, రేపున ఏ బైక్ కొనబోతుండు. విచ్ బైక్ డస్ ఈ పర్చేస్, డిఓఎస్ డస్ పెడితే విచ్ బైక్ డస్ ఈ పర్చేస్ అంటే
ఈయన ఇప్పుడు ఏ బైక్ కొనబోతుండు, డిడ్ పెడితే ఈయన ఏ బైక్ కొన్నాడు, విచ్ బైక్ డిడ్ ఈ పర్చేస్, గతంలో 1 minute బ్యాక్ జరిగిపోయినంత గతం కాబట్టి విచ్ బైక్ డిడ్ ఈ పర్చేస్. వీటికి డింట్ లేదా డజంట్ తో ఒకసారి చెప్దాం. విచ్ బైక్ డజంట్ ఈ పర్చేస్, ఏ బైక్ నాకు కొనట్లేదు ప్రజెంట్, ఏ బైక్ కొనట్లేదు. విచ్ బైక్ డింట్ ఈ పర్చేస్, ఏ బైక్ కొనలేదు, తను ఏ బైక్ కొన్నాడంటే విచ్ బైక్ డిడ్ ఈ పర్చేస్. ఏ బైక్ కొనలేడంటే డిడ్ నాట్ ఈ పర్చేస్. హూజ్ హెల్ప్ షెల్ ఐ టేక్, నేను ఎవరి హెల్ప్ తీసుకోవాలి, ఈ ఐ కాబట్టి డూ పెట్టి హూజ్ హెల్ప్ డూ ఐ టేక్, డిడ్ పెడితే హూజ్ హెల్ప్ డిడ్ ఐ టేక్, నేను గతంలో ఎవరి హెల్ప్ తీసుకున్నా, డిడ్ పెడితే గతంలో ఎవరి హెల్ప్ తీసుకున్నా, డూ పెడితే ప్రజెంట్ ఎవరి హెల్ప్ తీసుకున్నా. లేకపోతే డిడ్కు నాట్ యాడ్ చేస్తే డింట్ అవుతుంది, డూకు నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది, షెల్కు నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది. హూజ్ హెల్ప్ డిడ్ నాట్ ఐ టేక్, ఎవరి హెల్ప్ నేను తీసుకొని లేను. హూజ్ హెల్ప్ డోంట్ ఐ టేక్, నేను ఎవరి హెల్ప్ తీసుకోను. హూజ్ హెల్ప్ షాంట్ ఐ టేక్, నేను భవిష్యత్తులో ఎవరి హెల్ప్ తీసుకోను. విత్ హూమ్ షెల్ వి గో, మనం ఎవరితో వెళ్దాం, టుమారో విత్ హూమ్ షెల్ వి గో, మనం భవిష్యత్తులో ఎవరితో వెళ్దాం. ప్రజెంట్ అయితే డూ పెట్టాలి, పాస్ట్ అయితే డిడ్ పెట్టాలి. విత్ హూమ్ డూ వి గో, ఇప్పుడు మనము ఎవరితో వెళ్దాం. విత్ హూమ్ డిడ్ వి గో, మనము ఎవరితో వెళ్ళి ఉన్నాము, ఆల్రెడీ ఎస్టర్డే మనము వెళ్ళినాం. విత్ హూమ్ డిడ్ వి గో ఎస్టర్డే, మనం నిన్న ఎవరితో వెళ్ళినాం. విత్ హూమ్ డిడ్ నాట్ వి గో, మనం నిన్న ఎవరితో వెళ్ళలేం. విత్ హూమ్ డిడ్ నాట్ వి గో ఎస్టర్డే, డిడ్ పాస్ట్ కాబట్టి ఎస్టర్డే అనే కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఫ్యూచర్ అయితే టుమారో, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అని యూజ్ చేయాలి. హౌ విల్ యూ లెర్న్, నువ్వు గతంలో ఎలా నేర్చుకుంటావు. లేదంటే డిడ్ పెట్టినాం అనుకో హౌ డిడ్ యూ లెర్న్, డూ పెట్టినాం అనుకో హౌ డూ యూ లెర్న్, ఇప్పుడు ఎలా నేర్చుకుంటాం. నాట్ యాడ్ చేస్తే హౌ డింట్ యూ లెర్న్, నువ్వు ఎలా నేర్చుకొని లేవు. హౌ డోంట్ యూ లెర్న్, నువ్వు ఎలా నేర్చుకోవు. హూ విల్ హెల్ప్ యూ, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఈ ఒక్కటి జాగ్రత్తగా నేర్చుకోవాలి. హూ విల్ హెల్ప్ యూ, ఐ విల్ సీ హూ విల్ హెల్ప్ యూ, మీకు ఎవరు సాయం చేస్తారో నేను చూస్తా అని అన్నప్పుడు ఐ విల్ సీ దట్ హూ విల్ హెల్ప్ యూ అంటాము. నేను గతంలో నీకు ఎవరు హెల్ప్ చేసిరో అడగాలనుకున్నావు అనుకో, ఇక్కడ విల్లుకు బదులు డూ గాని డిడ్ గాని, ప్రజెంట్ లో అయితే డూ గాని మనం ఇక్కడ రాయము. ఇక్కడ పాస్ట్ గా చెప్పాలనుకుంటే ఇక్కడ ఈడి అంటే V4 ఫామ్, మనము వెర్బ్ ఫార్మ్స్ చెప్పుకున్నాం సెకండ్ క్లాస్ లో. ఆ వెర్బ్ ఫార్మ్స్ చూడండి ఫ్రెండ్స్, V4 అంటే ఏంటో. హెల్ప్డ్, హూ హెల్ప్డ్ యూ, నీకు ఎవరు సాయం చేసిర్రు గతంలో. హూ హెల్ప్డ్ యూ, అదే ప్రజెంట్ అయితే హూ హెల్ప్స్ యూ, ఎస్ గాని ఈఎస్ గాని వస్తుంది. హూ హెల్ప్స్ యూ, ప్రజెంట్ అయితే హూ హెల్ప్స్ యూ. మొత్తం ఈ 9 words ని ప్రజెంట్ డూ డస్ తోని క్వశ్చన్స్ ఎలా అడగలే, మళ్ళీ వాటిని డూ నాట్, డస్ నాట్, డోంట్, డజంట్ అని నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ని ఈ 9 words తో ఎలా అడగాలి. మళ్ళీ ఈ 9 words ని డిడ్ తోని, మళ్ళీ డిడ్ నాట్ తోని ఈ 9 words ని ఎలా క్వశ్చన్స్ అడగాలి. ఫ్యూచర్ లో షెల్లుతోని విల్లుతోని క్వశ్చన్స్ ఎలా అడగాలి. వాటిని మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ లో షాంట్, వోంట్ అని యూజ్ చేసి ఎలా క్వశ్చన్స్ అడగాలి. ఈ ఒక్క క్లాస్ లో మొత్తం మనం ఇంతకుముందు 2 క్లాసులలో విన్న డూ డస్ ని, డిడ్ ని ఉపయోగించి, విల్లు షెల్లుని ఉపయోగించి మొత్తం ఈ క్లాస్ మొత్తం క్వశ్చన్స్ ఎలా అడగాలో మీకు తెలిసిపోయింది ఫ్రెండ్స్. ఈ క్లాస్ మొత్తం చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ని అడగడం వస్తే మనం ప్రపంచంలో ఏ దేశంకు అయినా మనం ఇదే విధంగా క్వశ్చన్స్ అడగాల్సి ఉంటది. మొత్తం ఈ 9 words వస్తే చాలు, మొత్తం ఈ 45 days లో ఎన్ని సెంటెన్స్లకు క్వశ్చన్స్ ఉంటాయో అన్ని సెంటెన్స్లకు ఇవే 9 words వాడతాం, ఇవే సబ్జెక్టివ్ ప్రానౌన్స్ వాడతాం. ఆ తర్వాత ఈ వెర్బ్స్ అనేది మారుతాయి, హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మారుతాయి. మొత్తానికి ఇవాళ మొత్తం 3 క్లాసులకు కలిపి క్వశ్చన్స్ ని ఎలా అడగాలో కవర్ చేసినాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు, సబ్స్క్రైబర్ కూడా నాకు పెడతారు. దయచేసి 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.